మేము తెలంగాణ వాళ్ళం రబ్బాయి ముక్కా సుక్కా లేనిది నడవదు అని ఈ మధ్య బాగింటున్నా ఇన్స్టాగ్రామ్లో. మరి వీళ్ళకి తెలంగాణ ఔన్నత్యం, వైభవం, చరిత్ర తెలుసా తెలియదా నాకు తెలియదు, కానీ అసలైన తెలంగాణ అంటే ఏంటో నేను చెప్తా వినండి మిత్రమా. శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఇసుక పునాదుల పైన ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ అంటే భూకంపాలను తట్టుకునే విధంగా 13th సెంచరీలోనే కాకతీయుల వారసుడైన గణపతి దేవుడు సామ్రాజ్యంలో నిర్మించారు మిత్రమా. ఒక నగరాన్ని నిర్మించాలంటే గుడి నీళ్లు ఉండాలని, గుడి చెరువులు ఉండాలని గుడి చెరువులను నిర్మించారు మిత్రమా. ఈ రోజుకి సుమారుగా 90 ఏళ్లకు పైగా ఆ నీళ్లే ఉపయోగపడుతున్నాయంటే, త్రాగు సాగునీటికి ఉపయోగపడుతున్నాయంటే ఊహించండి వాళ్ళ విజన్ ఎలా ఉందో. ఇక్కడ 13th సెంచరీ, ఇక్కడ 20th సెంచరీ. రామప్ప టెంపుల్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తించింది, కానీ మనం గుర్తించలేకపోతున్నాం మిత్రమా. కాకతీయ వంశస్థులు ప్రోలరాజు, రుద్రదేవ, మహాదేవ, గణపతి దేవ, రుద్రమదేవి, ప్రతాపరుద్రులు పుట్టిన నేల ఇదని గర్వంగా చెప్పు మిత్రమా. అంతెందుకు గోన గన్నారెడ్డి పుట్టింది కూడా ఈ నేలలోనే అని చెప్పు మిత్రమా. చెల్ జంగల్